కట్నం అడిగిన వాడు గాడిదని చెప్పి టీవీ నైన్ వాళ్ళు చెప్తా ఉంటారు. కట్నం అడిగేటువంటి వాడు క్రైస్తవుడు కాదని బైబిల్ చెప్తా ఉంటుంది. నిజానికి తప్పేం లేదు. నిన్ను కొన్నది నీ భార్యే. కట్నం పెట్టి కొన్నావంటే నువ్వు రోడ్డు మీద బర్రెవో లేకపోతే మేకవో నీకే అర్థం అవ్వాలి. కట్నాలు అడగకుండా నా సంఘ సహవాసంలో ఉన్నటువంటి బిడ్డలు కానీ పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి సమయం వచ్చినప్పుడు ఫ్రీగా చేసుకోగలిగితే చేసుకోండి, లేకపోతే పెళ్ళి పెటాకులు ఏమి లేకుండా ఉండిపోండి. అంతేగాని కట్నాలు అడిగి దేవుడి యొక్క పరువు, క్రైస్తవం యొక్క పరువు తీయడానికి వీలు లేదు. కట్నం అడిగేవాడు గాడిది కాదు, వాడు అసలు క్రైస్తవుడే కాదు. వాళ్ళకి ఏదో ఇష్టపడి వాళ్ళకి నచ్చి వాళ్ళంతటా వాళ్ళకి ఏదైనా ఇవ్వాలనుకుంటే అది తీసుకోవడం పెద్ద తప్పేం కాదు. ఎందుకంటే ఎలియాజరు విషయంలో కూడా అది జరిగింది. అంతేగాని మా కుమారుడిని నేను ఇవ్వాలి అంటే, మా కొడుకుని నీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే ఇంత కట్నం ఇస్తేనే కానీ నేను పెళ్లి చేయను అనే వాళ్ళు ఉంటే వాళ్ళ క్రైస్తవులు కాదు. ఖచ్చితంగా వాళ్ళు చెప్పుకోవాల్సిన లెక్కలు కూడా ఉన్నాయి.